వెల్కమ్ టు అగ్మాక్స్. ఇవాల్టి వీడియోలో మనం టమాటా పంటలో భౌతికపరమైన లోపాల గురించి తెలుసుకుందాం. టమాటా పంటలో భౌతికపరమైన లోపాలు అనేవి అనుకూలమైన ఉష్ణోగ్రత, కాంతి, తేమ, పోషకాలు లేకపోవటం, హానికరమైన వాయువుల ప్రభావం వల్ల లేదా మొక్కలకు అవసరమైన పెరుగుదల నియంత్రణ పదార్థాల సరైన మోతాదుల్లో అందకపోవటం వల్ల వస్తాయి. వీటి వల్ల మొక్కల ఆరోగ్యం దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి సరైన సాగు విధానాలు పాటిస్తూ మొక్కలకు అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందించాలి. అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ లోపాలను నివారించవచ్చు. ఈ పంటలో కనిపించే ముఖ్యమైన భౌతికపరమైన లోపాల్లో పూత వైపు కుళ్ళు, కాయ వృద్ధి పగుళ్ళు, కాయ ఆకృతి కోల్పోవటం, ఎండపొడ మరియు కాయ సరిగ్గా పండకపోవటం వంటి సమస్యలు ఉన్నాయి. ఇవి పండ్ల ఆకృతి, రంగు, పరిమాణంపై ప్రభావం చూపి దిగుబడిని తగ్గిస్తాయి. టమాటో పంటలో పూత వైపు కుళ్ళు అనేది కాయ అభివృద్ధి చెందే దశలో కనిపించే సమస్య. ఇది కాయల చివరి భాగంలో నీటి మచ్చలుగా మొదలై తర్వాత క్రమంగా పెరిగి నల్లగా తోలు మాదిరి కనిపిస్తుంది. సాధారణంగా ఇది కాయ బయట వైపు కనిపిస్తుంది. కొన్నిసార్లు పండు లోపల మాత్రమే ఉండి బయటకు ఎటువంటి లక్షణాలు చూపించదు. ఈ సమస్య ప్రధానంగా కాయలకు అవసరమైన కాల్షియం సరైన స్థాయిలో అందకపోవటం వల్ల వస్తుంది. నేలలోని తేమ స్థాయిలో మార్పులు రావటం, అమ్మోనియం, నత్రజని అధికంగా వాడటం వల్ల మొక్క కాల్షియంను తక్కువగా గ్రహించటం, అలాగే వ్యాధులు, నిమటోడ్లు వల్ల వేర్లు దెబ్బతిని కాల్షియంను గ్రహించే శక్తిని కోల్పోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు పంట పెరుగుదల మరియు కోత దశల్లో కాల్షియం నైట్రేట్ను 7.5 నుండి 10 గ్రాములు లేదా 4 గ్రాముల కాల్షియం క్లోరైడ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటకు తగినంత నీరు అందించటం, అలాగే వ్యాధి నిరోధక వంగడాలను నాటటం, నేలలోని కాల్షియం స్థాయిని తెలుసుకోవటానికి మట్టి పరీక్షలు చేయించుకోవటం చేయాలి. భూమిలో కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు మొక్కలు నాటే 2 నుండి 4 నెలల ముందు కాల్షియం ఎక్కువగా ఉండే లైమ్ను వేస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కాయలు అభివృద్ధి చెందే దశలో కాయలపై 2 రకాల పగుళ్ళు కనిపిస్తాయి. ఒకటి కాన్సెంట్రిక్ పగుళ్ళు, అంటే కాయ కాండం దగ్గర గుండ్రంగా పగలటం. మరొకటి రేడియల్ పగుళ్ళు, అంటే కాండం నుంచి కాయ చివరి వరకు పగలటం. టమాటాలు పరిపక్వం కావటానికి దగ్గరయ్యే సమయంలో వంగడాన్ని బట్టి ఈ పగుళ్ళు ఏర్పడతాయి. కొన్ని రకాల టమాటాలు పూర్తిగా పెరిగాక మాత్రమే పగులుతాయి. మరికొన్ని ఎర్రగా పరిపక్వమైన తర్వాత మాత్రమే పగులుతాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన వ్యాధి నిరోధక వంగడాలు అసలు పగలవు. ఈ పగులు ఎక్కువగా పండ్లపై చర్మం లోపలి భాగం కంటే తొందరగా అభివృద్ధి చెందినప్పుడు లేదా నీటి స్థాయిలో మార్పులు వచ్చినప్పుడు ఏర్పడతాయి. ముఖ్యంగా పొడి వాతావరణం తర్వాత అకస్మాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు టమాటాలు ఎక్కువగా పగలే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడానికి పగుళ్లు తట్టుకునే వంగడాలను నాటుకోవాలి. వీటి సరఫరాను సమతుల్యంగా ఉండేలా చూసి సరైన మోతాదుల్లో ఎరువులను వేయాలి. అలాగే వ్యాధుల వల్ల ఆకులు ఊడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల పండ్లను అధిక ఎండ మరియు పగుళ్ల నుంచి రక్షించవచ్చు. ఇక కాయల ఆకృతి కోల్పోవటం అనే సమస్య పూత చివరి దశలో మొదట ఏర్పడే పండ్లలో కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చలికాలంలో చలి ప్రభావం వల్ల కొన్ని కణాలు చనిపోవటంతో పండు అసాధారణంగా పెరగటం వల్ల వస్తుంది. దీని నివారణకు వ్యాధి నిరోధక రకాలను నాటుకోవాలి. గ్రీన్ హౌస్లో పెంచుతున్నప్పుడు తక్కువ ఉష్ణోగ్రత ఉండకుండా వేడిని కల్పించాలి. పొలంలో నాటేటప్పుడు మరియు మొక్కలను పెంచే సమయంలో సరైన ఉష్ణోగ్రతలు ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎండపొడ అనేది నేరుగా ఎండకు గురైన ఆకుపచ్చ టమాటా పండ్లలో కనిపించే ఒక సమస్య. దీని ప్రారంభ దశలో కాయలపై తెల్లటి మెరుస్తూ కనిపించే చిన్న మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ భాగంలోని కణాలు నశించి పసుపు రంగులోకి మారి ముడతలు పడుతుంది. ఈ భాగంలో త్వరగా సూక్ష్మజీవులు పెరిగి కాయలు కుళ్ళిపోతాయి. ఈ సమస్య అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో మరింత తీవ్రంగా ఉంటుంది. దీని నివారణకు ఎండను తట్టుకునే రకాలను నాటుకోవాలి. ఆకుల రక్షణ కోసం ఆకుల వ్యాధులను నియంత్రించాలి. మొక్కలను ఎక్కువగా కత్తిరించకుండా ఉండటం వల్ల కాయలను ఎండ నుంచి రక్షించవచ్చు. ఇక కాయలు సరిగ్గా పండకపోవటం అనే సమస్యలో టమాటా పండ్లలోని కొన్ని భాగాలు మిగతా భాగం పండిన తర్వాత కూడా పూర్తిగా పండవు. కొన్నిసార్లు పండ్లపై తెల్లటి లేదా పసుపు రంగు మచ్చలు కనిపించి లోపలి భాగం గట్టిగా ఉండిపోతుంది. ఈ సమస్య చల్లని, తడి మరియు మేఘావృత వాతావరణంలో మరియు పాత టమాటా వంగడాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మొక్కకు నీరు ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఇచ్చినా ఈ సమస్య తీవ్రమవుతుంది. అలాగే నత్రజని ఎక్కువగా ఉండే నేలలు లేదా పొటాషియం తక్కువగా ఉన్న నేలల్లో ఈ సమస్య మరింత పెరుగుతుంది.
వెలుతురు తక్కువగా ఉండటం, నేల గట్టిపడటం, గాలి మరియు నేలలో అధిక తేమ ఉండటం కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. దీని నివారణకు సరైన విధంగా నీటిని అందించి మట్టిలో పోషకాలు సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే టమాటా పంటలో పూత వైపు కుళ్ళు అనేది కాయ అభివృద్ధి చెందే దశలో కనిపించే సమస్య. కాయల చివరి భాగంలో నీటి మచ్చలుగా మొదలై తర్వాత క్రమంగా పెరిగి నల్లగా తోలు మాదిరి కనిపిస్తుంది. దీని నివారణకు పంట పెరుగుదల మరియు కోత దశల్లో కాల్షియం నైట్రేట్ను 7.5 నుండి 10 గ్రాములు లేదా 4 గ్రాముల కాల్షియం క్లోరైడ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. భూమిలో కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు మొక్కలు నాటే 2 నుండి 4 నెలల ముందు కాల్షియం ఎక్కువగా ఉండే లైమ్ను వేసుకోవాలి. కాయలు అభివృద్ధి చెందే దశలో కాయలపై 2 రకాల పగుళ్లు కనిపిస్తాయి. ఈ పగుళ్లు ఎక్కువగా పండ్లపై చర్మం లోపలి భాగం కంటే తొందరగా అభివృద్ధి చెందినప్పుడు లేదా నీటి స్థాయిలో మార్పులు వచ్చినప్పుడు ఏర్పడతాయి. ఈ సమస్యను తగ్గించడానికి పగుళ్లు తట్టుకునే వంగడాలను నాటుకోవాలి. ఎండపొడలో ప్రారంభ దశలో కాయలపై తెల్లటి మెరుస్తూ కనిపించే చిన్న మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు మొక్కలను ఎక్కువగా కత్తిరించకుండా ఉండటం వల్ల కాయలను ఎండ నుంచి రక్షించవచ్చు. ఇక కాయలు సరిగ్గా పండకపోవటం అనే సమస్యలో పండ్లపై తెల్లటి లేదా పసుపు రంగు మచ్చలు కనిపించి లోపలి భాగం గట్టిగా ఉండిపోతుంది. ఈ సమస్య చల్లని, తడి మరియు మేఘావృత వాతావరణంలో మరియు పాత టమాటా వంగడాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు సరైన విధంగా నీటిని అందించి మట్టిలో పోషకాలు సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.